కొందరు ఉద్యోగ ప్రయత్నము చేసి, ఉద్యోగం సంపాదించుకుంటారు. ఎన్నో కష్టాలు పడిన తర్వాత ఒక మంచి ఉద్యోగము వారు పొందడానికి అవకాశం కలిగి, ఒక మంచి ఉద్యోగము వారికి వస్తుంది. కానీ కొందరికి, అందరికీ అని చెప్పలేను. కొందరికి మాత్రము నేను ఏ రోజు వెళ్ళాలి? ఏ రోజు వెళితే బాగుంటుంది? మంచి రోజు ఏమిటి? అని సందేహం మనసులో ఉంటుంది. ముఖ్యంగా యువకులకు ఇటువంటి ఆలోచన తక్కువగా ఉండవచ్చు. కొంచెం వయసులో ఉన్నవారు అంటే 32, 34, 35 ఈ సంవత్సరంలో ఉన్న వ్యక్తులకు వారు ఏమనుకుంటారంటే కొంచెం మంచి రోజుంటే బాగుంటుంది కదా! అనుకుంటారు. 22, 25 ఈ మధ్యలో వారైతే ఏముండదు వారికి. ఏం ఆలోచనలు లేకుండా ఉద్యోగంలోకి చేరడానికి వెళుతూ ఉంటారు. ఉద్యోగం నిలకడ లేక చాలా ఇబ్బందులు చూస్తూ ఉంటారు. నేను చెప్పేటటువంటి తిథులు, నక్షత్రాలు, యోగాలు వీటిలో చేరితేనే మీ యొక్క ఉద్యోగము నిలబడుతుందని కాదు. కాకపోతే ఇటువంటి రోజులలో మీరు గనక ఉద్యోగంలో చేరితే మీకు మంచి అవకాశాలు ఉండడానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశం చేత ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో చేరడానికి ఎటువంటి రోజులు మంచివి అనే విషయము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి తిథులు మంచివి. అశ్విని, పునర్వసు, పుష్యమి, హస్త, చిత్త, అనురాధ, రేవతి నక్షత్రములు మంచివి. బుధవారము, గురువారము, శుక్రవారములు మంచివి. శుభలగ్నముల గురించి చూసుకుంటే రవి, కుజుడు 10, 11 స్థానాల్లో ఉండట చాలా యోగము. ఉద్యోగాల్లో స్థిరత్వం పొంది క్రమేపీ చేయు ఉద్యోగంలో అభివృద్ధి పొందుటకు ఈ యొక్క తిథి, నక్షత్రము, వారములు ఉపయోగకరంగా ఉంటాయి. నేను చెప్పేటటువంటి తిథి, నక్షత్రము, వారములలో అన్నీ కలిసి వచ్చిన రోజున మీకు అవకాశం ఉండి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది అనుకుంటే, ఆ రోజు ఉద్యోగంలో చేరుట శుభప్రదమైనటువంటిది. అంతే మీకు యోగంగా కూడా మారడానికి అవకాశం ఉంటుంది. మనం చేసే పని నిష్టగా చేస్తూ, క్రమశిక్షణగా పని చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు అందుతాయి. అది గుర్తుంచుకోవాలి. తిథి, నక్షత్ర, యోగ కరణాలు అనేవి రెండవ భాగం. మొదటిగా మన యొక్క పని మనం ఖచ్చితంగా చేయాలి. దానికి ఇవన్నీ తోడై మంచి ఫలితం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.